నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. ఏంటి అవినాష్, అల్లాడిపోతున్నావా క్రెడిట్ చోరీ కోసం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ అవినాష్ రెడ్డిని, అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి కొడుకైన, కడప ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని పట్టుకుని, ఏంటి అవినాష్ అల్లాడిపోతున్నావా క్రెడిట్ చోరీ కోసం అని చెప్పేసి అడుగుతున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. నిజానికి చంద్రబాబు నాయుడు ఇలా అడుగుతారంటే అడగరు. ఆయన స్టేటస్కి, ఆయన ముఖ్యమంత్రి హోదాకి ఒక ఎంపీని పట్టుకొని క్రెడిట్ చోరీ కోసం నువ్వు అల్లాడిపోతున్నావు అని చెప్పేసి ఆయన అడగరు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా కూడా ముక్తకంఠంతో అడుగుతున్నారు అవినాష్ రెడ్డిని, క్రెడిట్ చోరీ కోసం అల్లాడిపోతున్నావా నువ్వు అని చెప్పేసి. ఎందుకని అంటే స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన నిన్న జరిగింది కదా. ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేశారు, కంగ్రాచులేషన్స్ సజ్జన్ జిందాల్ అని చెప్పేసి. ఆయన రీట్వీట్ చేశారు, మీరు అందించిన సహకారంతో ఇంకా కాస్త ముందుకు వెళుతున్నామని చెప్పేసి. ఇది ఎలా ఉందంటే అడిగి చెప్పించుకున్నట్టుగా ఉంది. సజ్జన్ జిందాల్ ఇంతకుముందు అదే స్టీల్ ప్లాంట్ కోసం వర్క్ చేశారు, లేకపోతే శంకుస్థాపనకి ఆయన కూడా వచ్చారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, సజ్జన్ జిందాల్కి ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేయటం వెనక ఆంతర్యం ఏంటి? నా గురించి చెప్పు అని అడగటమే కదా. సో నా గురించి మర్చిపోకుండా చెప్పు అని అడిగినట్టుగానే ఉంది ఇక్కడ అని చెప్పి అందరూ కూడా హేళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో ఇకపోతే ఆయన ట్వీట్ చేయటం వల్ల వైసీపీ అధికార ప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, చివరికి అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఆ క్రెడిట్ అంతా మాదే. చూడండి, సజ్జన్ జిందాల్ కూడా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఒక రీట్వీట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన రీట్వీట్ చేయటం ఏమో కానీ ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ చోరీ అనే దానికి తెరలేపి అసలు నిజాలన్నీ కూడా బయట పెడుతున్నారు. ఈ రాయలసీమ స్టీల్ ప్లాంటు ఇప్పటి వ్యవహారం కాదు, 2007 నాటిది. ఈ వ్యవహారం 2007 నుంచి నడుస్తుంది. వైఎస్ఆర్ మొదటిసారిగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. అయితే 1200 కోట్ల రూపాయలు కేటాయించారు ఈయన అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్తున్నారు. 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి పనులు ఎందుకు ముందుకు సాగలేదు? 2007 నుంచి 2007, 2008, 2009 వరకు కూడా వైఎస్ఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కొంచెమైనా పనులు ముందుకు సాగాలి కదా. కేటాయించారా కేటాయించలేదా అనేది కూడా అనుమానంగా ఉంది ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తుంటే. సో వేరే ఎవరైనా చెప్తే నమ్మడానికి వీలయ్యేదేమో, కానీ అవినాష్ రెడ్డి చెప్తుంటే మాత్రం అసలు నమ్మలేము అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే పనులు ముందుకు సాగలేదు కాబట్టి. ఇక 2018లో చంద్రబాబు మరోసారి ఈ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. అయితే ఎన్నికలకి ఒక 4 నెలల ముందు ఆయన స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు ఇదేదో ఎన్నికల స్టంట్ లాగా రాయలసీమలో శంకుస్థాపన, అందులోనూ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన ఎన్నికల స్టంట్ కోసం చేస్తారంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు లేదన్న విషయం అందరికీ తెలుసు ఆనాటి పరిస్థితుల్లో. మరి అక్కడెందుకు వెళ్ళి ఎన్నికల స్టంట్ కోసం స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తారు? ఎందుకు అంత డిలే అయింది శంకుస్థాపన చేయడానికి? ఎన్నికల ముందు వరకు ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే రాష్ట్రం విడిపోయింది. 2014 నుంచి 2018 వరకు అసలు రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలి, రాజధాని కోసం మనం నిధులు ఎలా తెచ్చుకోవాలి, పోలవరాన్ని ఎలా ప్రారంభించుకోవాలి, ఇలాంటి పనుల్లోనే చంద్రబాబుకి టైం అంతా సరిపోయింది. సో 2018లో శంకుస్థాపన చేశారు. మళ్ళీ మనం వస్తే ఈ కడప స్టీల్ ప్లాంట్ని పూర్తి చేయొచ్చు. అక్కడ పులివెందుల ఆ చుట్టుప్రక్కల కడప జిల్లాలో చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్రానికి కూడా స్టీల్ ఉత్పత్తి, అంటే కడప ముఖ్యంగా ఆ పులివెందుల ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మంచి ఐరన్ ఓర్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మంచి స్టీల్ని ఉత్పత్తి చేస్తే అది రాష్ట్రానికి కూడా మంచి పేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు 2018లో శంకుస్థాపన చేశారు. అయితే అనుకోని పరిస్థితుల్లో 2019లో ఎన్నికలలో జగన్ సీఎం అయ్యారు. జగన్ సీఎం అయ్యాక 2019లో మరోసారి జగన్ శంకుస్థాపన చేశారు. కానీ ఈ శంకుస్థాపన చేసిన విషయాన్ని అవినాష్ రెడ్డి కప్పిపుచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2019లో శంకుస్థాపన చేశారు అంటే 2019 నుంచి 2023 వరకు రెండోసారి శంకుస్థాపన చేసే వరకు అంగుళం పనులు కూడా ఎందుకు కాలేదు అని అడుగుతారేమో, కామెంట్ బాక్సుల్లో ఆడియన్స్ అడుగుతారేమో, జనం అడుగుతారేమో అని చెప్పేసి అవినాష్ రెడ్డి
ఈ ప్రెస్ మీట్లో 2019లో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని పూర్తిగా దాచిపెట్టేశారు. ఆర్థిక పరిస్థితి బాలేదు రాష్ట్రానిది, అందుకని స్టీల్ ప్లాంట్ కోసం ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి దానికోసం నిధులు వచ్చేలాగా, లేకపోతే ప్రైవేట్ కంపెనీల్ని తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని పూర్తి చేసే విధంగా ప్రణాళిక చేయడానికి అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారే కానీ అవినాష్ రెడ్డి 2019లో జగన్ శంకుస్థాపన చేసిన చెప్పట్లేదు. ఇక 2023లో జగన్ శంకుస్థాపన చేశారు. 2023 వరకు ఆగారు. 2019, 2020, 2021, 2023 4 సంవత్సరాలు ఆగి అప్పుడు శంకుస్థాపన చేశారు మరోసారి. అప్పుడే సజ్జన్ జిందాల్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జీవో ఒకటి చూపిస్తున్నారు అవినాష్. ఆ జీవోలో ఏమున్నాయంటే నీటి కేటాయింపులు చేశారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు ఈ కడప స్టీల్ ప్లాంట్కి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు అంటున్నారు. దాంతోపాటుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మించబోయే కంపెనీకి పవర్లో కావచ్చు, లేకపోతే ట్యాక్సెస్ అంటే జిఎస్టీ వాటిల్లో కావచ్చు, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తూ జీవో కూడా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. పర్యావరణ అనుమతులతో పాటు అటవీ శాఖ అనుమతులు ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. కాబట్టి క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికే దక్కాలి అంటున్నారు. మరి క్రెడిట్ అంతా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డికో వైసీపీకో దక్కాలంటే మరి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఎందుకు అలా మాట్లాడారు? ఆనాడు 2018 ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు. దాంతోపాటుగా అటవీ శాఖ అనుమతులు కూడా చాలా వరకు వచ్చేసాయి. మరి అవన్నీ చేసినప్పుడు క్రెడిట్ అంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడుకి, టీడీపీకి దక్కాలి, కానీ మేమే తీసుకొచ్చామంటారు. ఇకపోతే 2023లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి సరిగ్గా 1 సంవత్సరం ముందు శంకుస్థాపన చేశారు. మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు వృధా, అవసరం లేదు, విశాఖపట్నంలో మధ్యాహ్నం 3 గంటలకే ఈగలు తోలుకుంటున్నారు ఎయిర్పోర్ట్ యాజమాన్యం, అక్కడ వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ప్యాసింజర్స్ ఎవరు లేరు, వచ్చేవాళ్ళు లేరు, వెళ్ళేవాళ్ళు లేరు, ఆ ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉంటుంది మధ్యాహ్నం 3 గంటల నుంచి. అలాంటిది భోగాపురంలో ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అందులోనూ ఇంత పెద్ద పొలం తీసుకొని, ఇంత పెద్ద స్థలం తీసుకుని జనానందరినీ ఇబ్బంది పెట్టి భూమి లాక్కొని చంద్రబాబు నాయుడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2023లో అదే ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారా? అసలు మడమ ఉందా, స్ప్రింగులు ఉన్నాయా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఎగతాళి చేసిన విషయాన్ని అవినాష్ రెడ్డి మర్చిపోయారా? సో ఆ తర్వాత ఏదో కొద్ది గొప్ప పనులైతే ముందుకు కదిలే, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వైసీపీ హయాంలో ముందుకు కదలలేదు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు ముందుకు కదిలి మొన్న 2026 ఆ టైంలో అంటే ఇదే సంవత్సరం బిగినింగ్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో ఈ విషయాన్ని మర్చిపోయారా? ఆ టైంలో క్రెడిట్ అంతా మాదే అని వైసీపీ వాళ్ళు గొంతు చించుకొని మాట్లాడిన విషయాలు మర్చిపోయారా? సరే, భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసు. ఆ జనరేషన్ వాళ్ళకు కూడా తెలిసిన కొన్ని నిజాలు చెప్పాలి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయం ఏమన్నారు? అసలు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్టు ఎందుకు అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 1999 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒకరైన రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూడా అనలేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనవసరం, అసలు హైదరాబాద్కి శంషాబాద్కి ఎంత దూరం ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ పెడితే రావటం కూడా ఎంత కష్టం, వెళ్ళటం కూడా ఎంత కష్టం, ఇంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా అని చెప్పేసి ఆనాడు మాట్లాడలేదా? అయితే చంద్రబాబు నాయుడు దూరదృష్టితోటి ఆలోచించి, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి, హైదరాబాద్ డెవలప్ అవుతున్న తీరు గురించి ఆలోచించి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అలాగే పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు అన్నీ వెంటనే తీసుకొచ్చారు. శంకుస్థాపన కూడా చేశారని నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేయించి మళ్ళీ పనులు ప్రారంభించి, అంటే అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి, అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, ఇక నిర్మాణం చేయటమే ఒక్కటే మిగిలింది. సో మొత్తం అంతా తీసుకొచ్చి పళ్ళెంలో విస్తరలో వడ్డించిన తర్వాత తినడానికి ఏమైంది? చక్కగా రాజశేఖర రెడ్డి ఆ ఫలితాన్ని అనుభవించారు. అది ఎవరు కాదనలేని అంశం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత సోనియా గాంధీ చేతుల మీదుగానే దాన్ని ప్రారంభించారు. మరి క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి కదా, మరి ఎందుకని ఇవ్వలేదు? రాజశేఖర రెడ్డి కట్టించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు చెప్పుకున్నారు ఆనాడు అసెంబ్లీలో? అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఇది క్రెడిట్ చోరీ కాదా?
సో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని క్రెడిట్ చోరీలు ఉన్నాయి. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి 2004లోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక ఆ తరువాత హైదరాబాద్ తోటి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు, కాబట్టి డెవలప్మెంట్ హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయినా, హైదరాబాద్ డెవలప్ అయినా దానికి పూర్తి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ మాత్రమే అన్నారు. అంటే అంతకుముందు హైటెక్ సిటీ నిర్మాణం జరుగుతున్నా, హైటెక్ సిటీకి కనెక్టివిటీ రోడ్లు వేస్తున్నా, లేకపోతే సైబర్ టవర్స్ నిర్మించినా, లేకపోతే మైక్రోసాఫ్ట్ కంపెనీల్ని తీసుకొచ్చినా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి విమర్శించిన వైఎస్ రాజశేఖర రెడ్డి మాటలు గుర్తులేవా? కంప్యూటర్లు కూడి పెడతాయా, రైతులను అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. అసలు వర్షాలు పడకపోవటానికి చంద్రబాబు నాయుడుకి ఏమైనా లింక్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురవకపోతే చంద్రబాబు నాయుడు ఈ ఐరన్ లెగ్ అని చెప్పేసి అన్నారు, వరుణదేవుడు పారిపోయాడు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి విమర్శలు గుప్పించారు. కానీ మరి అదే టైంలో కర్ణాటకలోనూ వర్షాలు లేవు, ఇటు ఒరిస్సాలోనూ వర్షాలు లేవు, పైన ఇంకా చెప్పాలంటే మహారాష్ట్రలో కూడా వర్షాలు లేవు. మరి చుట్టుపక్కల ఏ రాష్ట్రంలోనూ వర్షాలు లేకపోతే వాళ్ళది కూడా ఐరన్ లెగ్గేనా? సో ఇదంతా కూడా రాజకీయ విమర్శలు మాత్రమే, రాజకీయ నిందలు మాత్రమే. క్రెడిట్ ఎవరు తీసుకొచ్చారు, పనులు ఆ తర్వాత ఎవరు కొనసాగించారు అనేది చూస్తారు ఎవరైనా సరే. ఎవరి చేతుల్లో పని పూర్తయిందా అనేది చూస్తారు. ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా, అంటే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని అనుమతులు తీసుకొచ్చారు, కానీ పనులు చంద్రబాబు హయాంలో పూర్తయితే అది ఖచ్చితంగా చంద్రబాబుకే దక్కుతుంది. సో ఏదైనా అంతే. మొన్న మీరు కనకదుర్గ ఫ్లైఓవర్ విషయంలో ఏం మాట్లాడారు? ఈ నిర్మాణం పూర్తయింది మా దశలో, మా హయాంలో 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి దశ పనులు పూర్తయినాయి కాబట్టి క్రెడిట్ మాదే అన్నారు. కానీ ఆ పూర్తి అవ్వడానికి, లేదా ఆ బ్రిడ్జి కట్టడానికి, లేదా అంతకుముందు నిర్మాణానికి సంబంధించి, దానికి భూసేకరణకి సంబంధించి, ఆ వంతెన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి మరి భూసేకరణ జరిగింది కదా, ఎంతమంది ఇళ్ళు ఖాళీ చేయించారు, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది, అవంతా క్రెడిట్ మరి టీడీపీకే వెళ్ళాలి కదా. సో మనం అటుంటేనేమో అటు పర్యావరణ అనుమతులు, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తేనో, ఆ తర్వాత గవర్నమెంట్ పోతేనో మనకే క్రెడిట్ దక్కాలంటారు. లేదు మనం అధికారంలోకి వచ్చినప్పుడు పనులు పూర్తి చేస్తేనేమో ఇది మాకే క్రెడిట్, అంతా మాకే అంటారు. ఇది ఎక్కడి వింత వాదనో వింత వైఖరో అర్థం కావటం లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. నిజానికి ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్ ఏంటి అని చెప్పేసి చాలామంది వైసీపీని విమర్శిస్తున్నారు. దీని గురించి వైసీపీ ఒకసారి పునరాలోచించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఒక గవర్నమెంట్ కొన్ని అనుమతులు తీసుకొస్తుంది, ఆ తర్వాత గవర్నమెంట్లు మారిపోతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని పూర్తి చేస్తుంది. ఎవరు పూర్తి చేశారో వాళ్ళే ఆ క్రెడిట్ తీసుకుంటారు. పూర్తి చేసిన తర్వాత దాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అననే చెప్తారు. సో దాంట్లో అది వింతేముంది, దాంట్లో మాట్లాడుకోవాల్సిందేముంది? ఎందుకని వైసీపీ ఇంత బయటపడిపోయి పలుచనైపోతుంది ప్రజల దృష్టిలో? దీని గురించి వైసీపీ ఒక్కసారి ఆలోచించుకోవాలి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు లేకపోతే రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. మరి దీని గురించి వైసీపీ ఆలోచించుకుంటే ప్రజల్లో కాస్త క్రెడిబిలిటీ పెరుగుతుంది, లేదంటే వాళ్ళు చేసుకున్న కర్మగాది మిగిలిపోతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.